విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది మేడం? వెస్ట్ గోదావరిలోనేనండి. 10th క్లాస్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ నుంచి జంగారెడ్డిగూడెంలో ఉమెన్స్ కాలేజ్, ఇంటర్ కో ఎడ్యుకేషన్, డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, సేమ్ కాలేజ్ సూర్య కాలేజ్. మ్యాథ్సా సైన్సా మీరు? బిఎస్సి కెమిస్ట్రీ. బిఎస్సి కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఫిజిక్స్ ఎంపీసీ అనమాట. ఓకే, బీఈడి ఎక్కడ చేశారు మీరు? వైజాగ్లో. వైజాగ్ ప్రైవేట్ కాలేజ్. అంటే మీ భర్త గారు డైరెక్ట్ పెళ్లి చూపులో చూసారా మిమ్మల్ని అంతకు ముందు ఎక్కడైనా చూసారా? పెళ్లి చూపులు అని చూసారు. డైరెక్ట్ పెళ్లి చూపులోనే. అంటే ఎవరైనా దగ్గర బంధుత్వం ఏమైనా ఉందా, లేకపోతే మిమ్మల్నే చేసుకోవాలని పట్టుబట్టి వచ్చారు? అలా ఏం లేదండి. వాళ్ళు పెళ్లి చూపులు అదే పెళ్లి కోసము వెతుకుతున్నటువంటి నేపథ్యంలో మా సంబంధం రావడం, పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, చూడడం, నచ్చడం, పెళ్లి కుదరడం అన్నీ ఒకేసారి. అంటే మొట్టమొదటి పెళ్లి చూపులు మీ ఎవరికి? ఆయన చూశారు, మాకైతే ఫస్ట్. ఆయన కట్నం? అదేం లేదండి. కట్నం ఏం తీసుకోలేదు మేడం? ఎందుకు కట్నం అడగలేదా? చెప్పండి, ఏం ప్రాబ్లం లేదా? లేదండి, అడగలేదు అసలు. ఏమైనా ఎదురు ఇచ్చారా? అదేమి లేదు. ఎదురు కూడా ఇవ్వలేదా? ఎదురు ఎందుకు ఇస్తారండి? కట్నం అన్నది తప్పు కదా, ఎదురైనా తీసుకోవడం ఏదైనా తప్పు కదా. కాబోయే ఎమ్మెల్యే కోడలు ఇంటికి వస్తా అంటే ఎదురు ఇచ్చి తీసుకోలేదు. అవును, వాళ్ళు కోడలు అయ్యాక ఎమ్మెల్యే అని, కానీ ఎమ్మెల్యే చేసుకోవాలనే కోడలు తీసుకుపోయినారు కదా. అది ఎవరు ఊహించలేరు కదండి. ఎమ్మెల్యే అవుతారు అని అన్నది ఎవరు ఊహించలేరు. మనం పోటీకి నిలబడ్డాం, గెలిపోవటం అన్నది దైవ నిర్ణయం. ముందే ఊహించడం అన్నది మూర్ఖత్వం. ఎందుకు కట్నం తీసుకోవాలంటారు మీ ఆయన? ఇప్పుడు అంతా కట్నం తీసుకునేవాడు గాడిద అంటుంటారు కదా, అలా ఏమన్నా ఫీల్ ఏమన్నా తీసుకోలేదు? అలా ఏం లేదు అసలు. ఆయనకు ఆలోచన లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కట్నం తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళొక పెద్ద ఫ్యామిలీ. మా దగ్గర వాళ్ళు ఆశించేంత తక్కువగా ఆలోచించేంత మనస్తత్వాలు అయితే వాళ్ళే కాదు. అంటే అప్పుడు ఆ సమయంలో మీ ఆయన కట్నం వద్దన్నప్పుడు ఠాగూర్లో చిరంజీవిలాగా కనిపించాడు మీకు? అంతగానే ఎక్కువే కనిపించాడు. అంత ఎక్కువ? అంటే కిటికీలోంచి చూసారా మీరు మీ ఆయన్ని కట్నం వద్దని పోతుంటే? ఏదో ఆ టైంలో మేము ఉండం కదా, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం. అంటే కిటికీలో చూస్తుంటారు కదా, అబ్బా కట్నం తీసుకొని. నేను అసలు లేను, నేను మా ఊళ్ళో ఉన్నాను. మా ఫాదర్ వాళ్ళు అదేందండి పెళ్లి చూపులకు వచ్చి మీ ఊర్లో అప్పుడు కట్నాల గురించి మాట్లాడుకుంటారండి. తర్వాత మాట్లాడినప్పుడు అప్పుడు లేరు మీరైతే. ఇంకా చాలా సంభాషణలు జరుగుతాయి, అన్ని రకాలుగా నచ్చాలి. అప్పుడు పెళ్లి కుదురుతుంది అన్నప్పుడు ఏమైనా మాట్లాడుకుంటారు. మీ సంభాషణ ఎలా జరిగింది? వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కడా కూడా కట్నం సంభాషణ అన్నది అసలు రాలేదు. మీ సంభాషణ ఎలా జరిగింది పెళ్లి చూపుల తర్వాత? అంటే మా ఇద్దరికా? మీ ఇద్దరు సంభాషణ మామూలుగానే. మాది రాజకీయ నేపథ్యం, ఇలాగ రాజకీయాల్లో ఉంటుంది. నువ్వు దానికి అనుగుణంగా నువ్వు బిహేవ్ చేయాలి అని ముందుగానే నాకు చెప్పడం జరిగింది. ముందుగానే అన్నీ చెప్పేశారా? అన్నీ చెప్పడం అంటే కొంతవరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని ఆయనకి తెలియదు. ఎప్పుడైనా పార్టీలో వెళ్తే ఫ్రెండ్స్ చిన్న పెగ్గేస్తాను నేను అట్లాంటివన్నీ ఏం చెప్పారా? అలాంటిది ఏం లేదు. ఒక బీర్ తాగుతాను అట్లాంటివి ఏం చెప్పలేదు? అటువంటి అలవాట్లు లేవు. అట్లా లేవంటారా? నమ్ముతున్నారు మీరు బాగా? నా భర్త మీద ఎట్లా నమ్మకం మీకు? నాకు తెలుసు కదా, ఆయనతో ఉండేది నేను కదా. దీన్ని బట్టి అర్థం దీన్ని బట్టి ఏమనుకోవచ్చు? మీ భర్తకు స్వతంత్రం లేదనిపించవచ్చు కదా. అలా ఎందుకు అనుకుంటారు? ఆయనకి ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాతే కదా, పెళ్లికి ముందు లైఫ్ కూడా ఉంది కదా. పెళ్లికి ముందు లైఫ్ దండిగా ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు కదా, ఆయనకు ఏమైనా ఉండొచ్చేమో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఆయనకు స్వతంత్రం లేకోకుండా చేసి స్వతంత్రం లేకుండా చేయడం అన్నది కాదండి. నేను ఒక ఎమ్మెల్యేని, ఎంత బిజీగా తిరుగుతాను. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతాను, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాను. ఈ లోపు ఆయన ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఆయన నేను ఇచ్చిన స్వతంత్రమే కదా. ఆయన చేయట్లేదు అని అంటే ఆయనకు ఉద్దేశం లేదనే కదా. ఆ సమయంలో ఆయన చేయట్లేదని మీరు ఎట్లా నమ్ముతున్నారు? సీసీ కెమెరాలు పెట్టారు ఇంట్లో? తెలుసు కదా, ఆయన ప్రతిదీ నా దగ్గర షేర్ చేసుకుంటారు. ఒకవేళ చేసే ఉద్దేశం ఉన్నా చెప్పే చేస్తారు తప్ప. అవునండి, ఏదైనా ఇది చేసేటప్పుడు నేను లేనప్పుడు అట్లా పెగ్గేసి అని చెప్తారేమో అని దాచిపెట్టుకుంటారు కదా. లేదు, అలా అయితే ఎప్పుడు లేదు. దాన్ని బట్టి అర్థమైతే సీసీ కెమెరా పెట్టారు ఇంట్లో మీరు. అవునండి, అలవాటు ఉంటే ఏ క్షణమైనా తెలిసిపోతుంది. 3 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను, ఏ క్షణమైనా తెలుస్తుంది కదా. ఎంగేజ్మెంట్ సెల్ ఫోన్ ఏమైనా కొనిచ్చారా ఫోన్లో మాట్లాడుకోవడానికి? అలాంటిదేం లేదు. ఏమి లేదు, మూవీస్కి పోవడము ఏం లేదు? అలా లేదు. మ్యారేజ్ వరకు అసలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి ఎంగేజ్మెంట్కి మధ్యలోని 1 month గ్యాప్ ఉంది. 1 monthలో 2 times మాట్లాడి ఉంటారు అంతే. ఏం మాట్లాడారు మేడం? మామూలుగానే. ఏం బాగున్నావా, భోంచేసావా? అలా ఏం కాదు. మ్యారేజ్ అంటే మ్యారేజ్ ప్లాన్స్ ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దాం. ఎక్కడ జరిగింది మ్యారేజ్? అన్నవరంలో జరిగింది. అన్నవరం, ఓకే. సత్యనారాయణ అంటే వాళ్ళకి మాకు మిడిల్లో అన్నవరం ఉంది, అందుకే అక్కడ చేస్తాం. మిడిల్ అని చేసుకున్నారా, స్వామి మీద భక్తి చేసుకున్నారా? అని కాదు, మిడిల్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక దేవస్థానంలో చేయాలన్నది వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగానే అక్కడ అన్నవరంలో పెట్టడం జరిగింది. ఓకే. ఎన్నికల్లో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు?
ఎన్నికల్లోని ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. రాజన్న రాజ్యం సాధన కోసం కృషి చేస్తామని కూడా చెప్పాం. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.